పట్టుకుని నిలబడిన నాడు తుఫాను గాలి వచ్చినా సరే ధర్మం అనేది నేను పట్టుకొని ఉన్నాను. ఎంత గ్రిప్పుగా పట్టుకుంటే ఎంత గాలి వచ్చినా సరే నేను కొట్టుకుపోను అనేటువంటి తెలివితేటలతో నేను పట్టుకోవాలి. పట్టుకోవడం అందరూ పట్టుకుంటారు, ప్రతిరోజు ధర్మాచరణ చేయాలని అనుకుంటారు. కానీ ఎక్కడో చోట పట్టు జారిపోతుంది. ఆ పట్టు జారిపోతే మరలా ధర్మం పట్టుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని వారాలు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, కాదు 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 ఎన్ని జన్మలు పడుతుందో. జన్మ జన్మాంతరాలలో ఉన్న పుణ్య సుకృతాల వల్లనే జంతువునాం నరజన్మ దుర్లభ పుంస్తో తతో విప్రద అని చెప్పి వివేక చూడమని శంకర భగవత్పాదులు వారు చెప్తారు. జంతువుల కల్లా మానవ జన్మ పొందడం ఉత్తమోత్తమైనటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నాం. మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా వేటికి చెబితే అర్థం చేసుకున్నటువంటి బుద్ధి లేదు, మనిషికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ భగవన్ నామాన్ని ధర్మం అనే రాటలో గుచ్చి బలం మనం పట్టినప్పుడు బలం ఉంటుంది చూసారా, ఆ బలమే భగవన్ నామ స్మరణ బలం. ఆ భగవత్ కథ చేత ఆ నామాన్ని జోడించి కథని నామాన్ని రాపిడి చేసిన నాడు రెండు చెక్కలు కడిపి మనకి యాగం చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. హోమశాలలో చేసేటప్పుడు అగ్గిపెట్టితో వెలిగిస్తారు కదా, ఒక చెక్కని ఇంకో చెక్కతో రాపాడిస్తూ ఉంటారు. అదేం కాదు, జమ్మి చెట్టు, జమ్మి చెక్క అనమాట. అది జమ్మి చెక్కని రాపాడిస్తే నిప్పు పుడుతుంది. అలాగే భగవన్ నామము భగవత్ కథ మధ్యలో నేను అంటే ఆత్మ, ఈ శరీరం కాదు, ఆత్మ మధ్యలో పెట్టి భగవన్నామం భగవత్ కథ భగవన్నామం నిరంతర స్మరణ చేస్తూనే ఉన్నాను, ఎక్కడా ఆపలేదు. కానీ అరే ఈరోజు తప్పు చేశానే తెలిసి కూడా చేసేటువంటి స్థితి ఏర్పడిపోయింది. కాదు కాదు భగవత్ చరిత్ర కూడా నాకు అవసరం. రాముడు ఇలా నిలబడ్డాడు, ఎంత కష్టంలోనైనా సరే ధర్మాన్ని విడిచిపెట్టలేదు అనే కథను ఒక పక్కన, నామస్మరణ ఒక పక్కన నేను మధ్యలో పెట్టుకుని రాపాడిస్తూ, అంటే ప్రతి క్షణం ఆ యొక్క నామాన్ని ఈ కథని కలిపి మనస్సులో రాపాడిస్తూ ఉన్ననాడు ఏదో ఒక్కనాడు మనకి అగ్ని రగులుతుంది. అగ్ని రగలినాడు చిదగ్నికుండ సంభూతాం దేవకార్య సముచ్యతాం. దేవతలు ఎవరయ్యా అంటే ఈ ఇంద్రియములే దేవతలు. ఈ ఇంద్రియములకి పడుతో రావాలి అంటే ధర్మం పట్టాలి. ధర్మం పట్టాలి అని అంటే, ధర్మం నిలబడాలి అని అంటే భగవన్ నామస్మరణ ఉండాలి. భగవన్ నామస్మరణ నిరంతరం మనసులో ఆడుతూ ఉండాలి అంటే భగవత్ కథ ఉండాలి. భగవత్ కథ చేత, భగవన్ నామము చేత ఈ రెండింటితో కలగలిపినటువంటి ఈ ఆత్మ పరిశుద్ధ